గోవింద 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 గోవింద. వెంకటేశ ననాథో ననాథ సదా వెంకటేశ
అందరూ ముందుగా నాతో పాటుగా సంకల్పం చెప్పుకోవాల్సింది. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ. మమ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య. మీ పేర్లు చెప్పుకోండి. మీ భార్య పేరు, మీ బంధువుల పేర్లు, మీ మనసులోని కోరికలు స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీభూనీలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమత్ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. నారాయణే నమస్తుభ్యం వరదే వాసుదేవం నమామ్యహం. శ్రీనివాస ప్రభు భోగమూర్తి అయి యోగమూర్తి అయి శాసనకర్తయై సమస్త జీవులను పరిపాలించేటటువంటి లోక జగన్నాథుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రము నుండి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలో తలమానికమైనటువంటి అంశంగా భాసిల్లుతూ ఉన్నటువంటి కైంకర్యాలలో ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నమో వెంకటేశాయ.
నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఖరక్షి నివసత్తు హృదయం మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఓం భూః ప్రాణానాయమ్యాం. శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహ వాచనం కరిష్యే. అదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చ మానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశా వితతాః పురుత్ర తేభ్యో న ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్త్యాః. ఓం వరుణమావాహయామి. ఓం ప్రచేతసమావాహయామి. ఓం రక్తాంబరధరమావాహయామి. ఓం యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. ఓం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పై పూజయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓమాగ్నేయో యస్మాద్యజామహేత్వా విశ్వేషదాత్వం మహితోను శంభో వైరాజంతే సుహృతం నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామేశస్తాం దనితాం దదాతు. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యాన్నపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి. వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పై పూజయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగ్రువాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణుసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సత్ ద్రవిణోదా వీరవతే మిషన్ నో ద్రవిణోదారా ఆసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతిదేవా యత్రానశ్చక్రధరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిష్టాయుర్గంతో ఓహో అదితిర్ద్యౌరదితిరంతరిక్షం అదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతామదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యబుదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్.
పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం ఇది భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం ఇది భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం ఇది భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవమిత్రదేయన్నో అస్త్ అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ సరదస్స వీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మరుధ్యతాం. పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మరుధ్యతాం. పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మరుధ్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో శివతమోరసస్తస్య భాజే తేహనః వసుతేర్వమాతర్ తస్మాదనంగమా విశిక్షయా ఇజిన్వత ఆపో జనయతా చనః. ఓం పవమాన సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతుగుమ్రన్ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీ స్తనువో వీతపృష్టాః తయా మదంతః సదమాద్యేషు వయగ్గస్యామ పతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन దేవా అపునతా येनापो దివ్యం కసా తేన దివ్యేన బ్రహ్మణ యః పావమానీరద్యేతి ఋషిభిः సంవృతగుం రసం సర్వగుం సపోతమశ్నాతి స్వదితం మాతరిష్వనా పావమానీర్యో అధ్యేతి ఋషిభిः సంవృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మదోతకం పావమానీ స్వస్యేనీః సుదుగాహి పయస్వతీః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం పావమానీర్దిశంతు నః ఇమం లోకమథో అముం కామాన్ సమర్దయంతు నః దేవైర్దేవైః సమావృతాః పావమానీ స్వస్యేనీః సుదుగాహి ఘృతశ్చుతః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोऽध्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनात् तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे षण्चतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। ओम प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तां उदीत्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानी ह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्व शन्न येधि द्विपदेशं चतुष्पते वास्तो ओष्पते षग्मया सगुं सदाते सक्षीमहिरण्वया गातुमत्या आवह क्षेममुत योगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्याविशन् सखा सुषेव येधिनः।
ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా నిత్యసూరిగణాలు అనేటటువంటి అమృతగణాలలో విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం గమనించాం. అంటే ఎప్పుడూ కూడా స్వామివారి సేవకు సంసిద్ధులై ఉండేటటువంటి సేవకులలో విశ్వక్షేణుల వారు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. అలాంటి నిత్యసూరిగణాలలో ఒకడైనటువంటి ప్రముఖుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన ఆరాధన తర్వాత సంకల్పానంతరం శుద్ధి పుణ్యాహ వాచనం, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చక్కగా పంచమృత్తికా పాలికలు. ఆ పంచమృత్తికా పాలికలలోకి అవన్నీ కూడా దేహానికి ప్రతీకగా కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలు. మరి దేహం పంచభూతాత్మకమై వెలుగొందుతూ ఉన్నటువంటి తత్వం కదా. మరి పంచభూతాలలో నిమగ్నమై ఉన్నటువంటి కంటికి చూపు, చెవికి వినికిడి, చర్మానికి స్పర్శ, ముక్కుకు వాసన, నాల్కకు రుచి అనేటటువంటి కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నటువంటి కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి ఒక శక్తిని మనం గమనించినట్లయితే ఆ పరమాత్మ ఈ దేహంలో నిర్దిష్టమై ఉన్నాడు, సూక్ష్మమయమై ఉన్నాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదం చెబుతూ ఉన్నట్లుగా అణువులలో అతి చిన్న వస్తువుగా పెద్దవాటిలో అతిపెద్దవాటిగా గమనిస్తూ ఉంటే మనం అన్నింటిలో తానే వెలుగొందుతూ ఉన్నాడు. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఆస్వాదించాలంటే అనంతమైనటువంటి జ్ఞాన సంపద మనకు అవసరం. కాబట్టే జ్ఞానసిద్ధి అనేటటువంటిది అన్నింటికంటే కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది. కాబట్టి మనం జ్ఞానార్జన, జ్ఞాన సముపార్జన అనేటటువంటి దాన్ని మనం స్వీకరించాలి. అదిగో పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, నవధాన్యములను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. శుద్ధి పుణ్యాహవాచనం అనేటటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా తిరుమల క్షేత్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ అందమైనటువంటి సుందరమైనటువంటి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి ప్రభ మనం చక్కగా ప్రత్యక్షంగా వీక్షిస్తూ దివ్యమైనటువంటి సుమనోహరమైనటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాక సద్యో అంకురార్పణ ప్రతినిత్యము చేస్తారు కాబట్టి ప్రతినిత్యము నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కైంకర్యాన్ని మనం ఈ విధంగా దర్శిస్తూ ఉన్నాం. మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ఈ కైంకర్యం అన్నింటికంటే కూడా కైంకర్యాలన్నింటిలో కూడా తలమానికంగా ఎందుకు ఈ విధంగా వెలుగుతూ ఉన్నది అంటే ఇది లోక కళ్యాణకారకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంగా భాసిల్లుతూ ఉన్నది కాబట్టి శ్రీవారి కళ్యాణోత్సవం అనేటటువంటిది ఎప్పుడూ కూడా హృదయానందభరితంగా లోకంలో ఉండేటటువంటి అన్ని రకాల జీవులకు ఉద్ధరించేటట్లుగా ఆ జీవులను యొక్క పరమ శాంతి తత్వాన్ని మనం చూసినట్లయితే గావించినట్లయితే జగత్ప్రసిద్ధుడైనటువంటి శ్రీనివాస ప్రభువు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ఓం శుచి ఓ హవ్యామరుత శుచి నాగం శుచిగుం హిణోమ్యద్వరగం శుచిభ్యః అర్తేన సత్యం రతసాపాయం శుచి జన్మాన శుచయః పావకాః. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం స్వస్తినో ఓ మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి ధ్యావా ఆ పృథివీషు చేతునా ఆ స్వస్తయే ఏ వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే ఏ స్వస్తయ ఆదిత్యాసో ఓ భవంతునః విశ్వే ఏ దేవానో ఓ అద్యా స్వస్తయే ఏ వైశ్వానరో వసురగ్ని స్వస్తయే ఏ దేవా అవంతుర్భవ స్వస్తయే ఏ స్వస్తినో ఓ రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఓ అతితే కృతి స్వస్తి పంథామనుచరేమ సూర్య చంద్రమసా ఆవివ పునర్దదతాగ్నతా జానతా సంగమే మహీ స్వస్తియనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతా ఆనాం
అసురగ్నమింద్రసకం సమత్స్యు బృహద్య సోనావమివారు హేమ అంహోము చ మాంగీర సంగయం చ స్వస్య ఆత్రేయం మనసా సతార్క్ష్యం ప్రయతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయన్నో అస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా జీవులందరూ సమంగా బాసిల్లుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో అభిజిత్ లగ్నం అంటారు. ఈ సమయంలో స్వామివారికి అభిజిత్ లగ్నంలోనే ఎందుకు నిర్ణయించారు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవము అంటే, మరి ప్రత్యక్ష శక్తి స్వరూపమైనటువంటి ఆదిత్యుడు మరి ఎలాంటి దోషరహితమైనటువంటి విధంగా ముహూర్త పద్ధతిలో ఉంటాడు కాబట్టి అభిజిత్ లగ్నం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సుముహూర్తాన్ని ఎంచుకోవడం ఒక ప్రత్యేక శైలిగా మనం భావన చేయాలి. అలాంటి దివ్యమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం నేడు జగత్ ప్రసిద్ధి చెంది శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం మరి నారద మహర్షుల వారు ఏ విధంగా లోకలోకాలన్నిటికీ కూడా తమ ఆ లోకాలలో జరిగేటటువంటి వార్తలన్నిటినీ ఇంకొక చోటికి ఏ విధంగా చేరవేస్తూ ఉంటారో ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం కూడా నేడు ప్రపంచీకరణంగా, అంటే ప్రపంచంలో ఏ దేశం నుండి కూడా ఈ యొక్క కైంకర్యాలన్నింటినీ చూసే విధంగా ఈ మాధ్యమం మనకు సహకరిస్తూ ఉన్నది. అంటే స్వామివారికి మరొక్కసారి మనం ఎంతో కృతజ్ఞత వహించాలి. అదిగో స్వర్ణాభరణాలు ధరించినటువంటి వాడై, చక్కగా తిరునామం ధరించినటువంటి వాడై, రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వాడై శ్రీనివాసమూర్తి భోగమూర్తిగా యోగమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఇప్పుడు చక్కగా స్వామివారికి ప్రతిశరబంధన కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధన కౌతుకం అనేటటువంటి విశేషమైనటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి ఎంతో నిష్ఠతో ఆత్మనివేదనం అనేటటువంటి అతి తారాస్థాయిలో వెలుగొందుతూ ఉన్నటువంటి ఒక కైంకర్యం ఏదైతే ఉన్నదో అలా మనం ప్రతిక్షణం కూడా భగవంతుని పట్ల ఉండాలి. అంటే స్వామి అన్నీ నీ నుండే మనకు విచ్చేసినటువంటి విధానాన్ని గమనించాలి కదా. స్వామివారి నుంచే సమస్తము వ్యాపించి ఉన్నది కదా. మన యొక్క ఉనికికి కారణమైనటువంటి వాడు, ఉనికే తానై ఉన్నటువంటి వాడు పరమాత్మ కావున కాబట్టి అలాంటి పరమాత్మకు మనం ఎంత చేసినా ఏమి చేసినా తక్కువే. కాబట్టి ఆత్మనివేదనం అనేటటువంటి తారాస్థాయిలో వెలుగొందుతూ ఉన్నటువంటి భావనను మనం ప్రతిష్ఠించుకోవాలి హృదయమందు. అదిగో ప్రతిశరబంధన కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి సూత్రాన్ని స్వామివారి దక్షిణ హస్తానికి సమర్పిస్తూ ఉన్నారు. దక్షిణ హస్తం అనగా కుడి చేతి భాగానికి అర్చక స్వాముల వారు సంకల్ప శుద్ధి, అంటే ప్రతి సంకల్పం ఏ కార్యానికైనా ఒక సంకల్పాన్ని స్వీకరించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అట్లాంటి పురుషోత్తముడైనటువంటి పరమాత్మ కూడా సంకల్పాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. సంకల్పాన్ని స్వీకరించి చక్కగా నేడు శ్రీనివాస ప్రభువు కళ్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా పండిస్తూ ఉన్నాడు. వేద మంత్రాల నడుమ వైఖానస ఆగమోక్త రీతిగా. అదిగో చక్కనైనటువంటి దేవేరులు ఇరువురు కూడా ఉభయనాంచారులుగా కీర్తించబడుతూ ఉన్నారు లోకం చేత. మరి అయ్యవారిని సాక్షాత్తు మలయప్ప స్వామిగా, ఇరుదేవేరులను ఉభయనాంచారులుగా కీర్తిస్తూ ఉంటారు. మరి మూల విరాట్టుకు సాక్షాత్తుగా మూల విరాట్టుకు ఈ కైంకర్యాలన్నీ మనం నిర్వహించలేము కాబట్టి ప్రత్యక్షంగా మనం ధ్రువబేర అని పిలువబడుతున్నటువంటి మూల విరాట్టును మనం ఆ అంశీభూతంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి స్వామిని మనం కళ్యాణ తిలకంతో ప్రతిష్ఠించుకున్నట్లయితే మలయప్ప స్వామిగా ప్రకటితమవుతూ ఉన్నాడు పరమాత్మ. మరి స్వామివారైతే మలయప్ప స్వామి, ఇరుదేవేరులైతే ఉభయనాంచారులుగా కీర్తించబడుతూ ఉన్నారు. అదిగో చక్కనైనటువంటి అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కగా ఎంతో రాజసోపేతమైనటువంటి క్రియలన్నిటినీ నిర్వహించుకుంటూ కైంకర్యాలన్నిటినీ కూడా సూక్ష్మమైనటువంటి బుద్ధికి సమస్త లోకానికి ఒక నిశితమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నారు. అదిగో ప్రతిశరబంధన కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధన కౌతుకం. రక్షాబంధనం చక్కగా స్వామివారి యొక్క హృదయేశ్వరులైనటువంటి ఇరువురికి కూడా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి ఎడమ చేతి భాగానికి అనగా
వామహస్తానికి ఈ యొక్క రక్షాబంధనము అనేటటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రక్షాబంధన సమర్పణం అనేటటువంటి విశేషాన్ని చూస్తూ ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా చక్కగా సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి రక్షాబంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి సూత్రాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. మనస్సు ఎంత పవిత్రంగా ఉంటుందో, మనస్సు ఎంత శుచిగా ఉంటుందో, మనస్సు ఎంత స్వచ్ఛతతో వెలుగొందుతూ ఉంటుందో, ఆ స్వచ్ఛమైనటువంటి మనస్సుకు ధీటుగా ఉండేటటువంటి వస్తువు కానీ పదార్థం కానీ ఇంకొక పంచభూతాలలో ఉండేటటువంటి ఏ అణువు కానీ దానితో సమానంగా ఉండదు అనేటటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే మనం రకరకాలైనటువంటి వస్తుద్రవ్యాలను శుద్ధీకరణ చేసి గంగేచ యమునేచ అంటూ అన్ని రకాలైనటువంటి పవిత్ర జలాలను ఆవాహన చేసి ఆవాహన చేసినటువంటి పవిత్ర జలాలతో స్వామివారి యొక్క కైంకర్యాలలో ప్రవేశింపజేస్తూ ఉన్నటువంటి శుద్ధి కైంకర్య వస్తువులన్నిటినీ కూడా ఏ విధంగా పవిత్రత చేస్తారో అలా మన మనస్సు ఉండాలి అనేటటువంటి కోణాన్ని మనం స్వీకరించాలి. అన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటి వస్తువేంటి, పరమాత్మకు సమర్పించేటటువంటి వస్తువేంటి అని ఆలోచించినట్లయితే మన మనస్సుకు మించినటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వస్తువు ఇంకొకటి లేనే లేదు. కాబట్టి మన మనస్సును అంత శుద్ధీకరణగా చేసుకోవాలి అంటే మంత్రం చేత, జపం చేత, భక్తి చేత, పరమాత్మపై విశ్వాసం చేత, నమ్మకం చేత, విశేషమైనటువంటి జ్ఞానం చేత మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి మనస్సు జ్ఞానంతో భక్తితో మరిగి మరిగి భగవంతుని వైపు వైవాహిక మహోత్సవ కర్మాంగం అగ్నిప్రతిష్ఠాపనంచ కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామశుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః ఇంద్రశుద్ధో హినో రయిం శుద్ధో రత్నా నిదాసుషే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాచం శిశాససి మయి దేవా ద్రవిణమాయ జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారవనిషంత పూర్వేరిష్టా స్యామ చనువా సువీరాః మహ్యం యదంతు మమయాని నమ్యాహూతి సత్య మనసో మే అస్తు ఏనో మానిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవీ ఈ షడుర్వీరుడు నక్నోత విశ్వే దేవాస ఇహ వీరయద్వం మాహా ఆస్మహి ప్రజయామా తనోభిర్మారదామద్విషతే స్వమరాజన్ జాతవేదో భువనస్య రేత ఇహ సించ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తా దదిహ వ్యవాహకుం శమీ గర్భార్జనయన్యో మయో భూః ఘృతప్రతీకో ఘృతయో నిరగ్ని ఘృతైః సమిద్దో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వా సరితో వహంతి ఘృతం పిబంతు యదా యక్షి దేవాన్ ఆయుర్ద అగ్నే హవిషో జుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేది ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువా. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ సబుద్నియా ఉపమా అస్య విష్టా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఓం భూర్బ్రహ్మాణమావాహయామి ఓం భువః ప్రజాపతిమావాహయామి ఓం సువః పితామహమావాహయామి ఓం భూర్భువస్సువః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనగుం సోమో అర్వంతమాసుగం సోమో వీరం కర్మణ్యం దదాత్ సాధన్యం వితత్యగుం సభేయం పితుశ్రవణం యో దదాస తస్మై ఓం భూస్సోమమావాహయామి ఓం భువర్యజ్ఞాంగమావాహయామి ఓం సువరిందుమావాహయామి ఓం భూర్భువస్సువశ్చంద్రమావాహయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చదేహి. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చదేహి. ఓం ప్రోక్ష పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరశురసి పవిత్రేస్తో వైష్ణవ్యో దేవ సవిత ప్రసూపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరత ఉదీచైర్యుంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమత సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి. శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి
వానస్పత్యోసి దేవేభ్యः సుందస్వ పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాయవః ఓం బ్రహ్మన్నపః ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయ ఓం సోమాపః ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయ కో వో యునక్తి సవో యునక్తి సంవిశంతాన్ దైవీర్విషః పాత్రాణి దేవయజ్ఞాయై ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దక్షిణ ప్రణిదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమానావాహయామి ఉత్తర ప్రణిదే ప్రజాపతిమావాహయామి బృహస్పతిమావాహయామి వసూనావాహయామి మరుత ఆవాహయామి రుద్రానావాహయామి అప ఉపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదైవత సోమమావాహయామి ఔపాసనేజ్ఞమావాహయామి యజ్ఞదైవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యవాగే ప్రజాపతయే జుష్టు నిర్వపామి ఇంద్రాయ జుష్టు నిర్వపామి అగ్నేయ జుష్టు నిర్వపామి సోమాయ జుష్టు నిర్వపామి అగ్ని సోమాభ్యాగుం జుష్టు నిర్వపామి శ్రీవిష్ణవే జుష్టు నిర్వపామి బృహస్పతియే జుష్టు నిర్వపామి మిత్రాయ జుష్టు నిర్వపామి వరుణాయ జుష్టు నిర్వపామి ఆదిత్యేభ్యో జుష్టు నిర్వపామి అశ్విభ్యాగు జుష్టు నిర్వపామి పూష్ణే జుష్టు నిర్వపామి కక్షాయ జుష్టు నిర్వపామి కక్షదైవత సోమాయ జుష్టు నిర్వపామి ఔపాసనయజ్ఞాయ జుష్టు నిర్వపామి యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్యో జుష్టు నిర్వపామి తృప్యతి శ్రయామి అగ్నే జ్యోతిరసి అమృతమసి వారుణమసి అంతరితగుం రక్షో అంతరిత అరాతయః ప్రత్యుష్టగుం రక్షో ప్రత్యుష్ట అరాతయః చిత్పతిస్త్వాత్మనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్త్వాత్మనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్త్వా సవితాత్మనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా ఓం భూస్వాహా ఓం భూస్వాహా ఓం స్వస్వాహా ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం జాతవేదసే నమః ఓం సహోజసే నమః ఓం యజ్ఞవాహనాయ నమః ఓం అజరాప్రభవే నమః ఓం విసర్పిణే నమః ఓం వైశ్వానరాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం సోమాయ నమః ఓం షష్టిశతసహస్రాణ్యైతమక్షయమర్బుదమానయ అయంతయిత్మ ఆత్మా జాతవేదస్తేనేధ్య స్వవర్త స్వచేత్త వర్తయతాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్తసేనాన్నాధ్యేన సమేధయస్వాహ అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఓం ఓం ఆగ్నేయో వాయవ్యాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ యుక్తో వహ జాతవేదః పురస్తాదగ్నే విద్ది కర్మ క్రియమాణం యథేతం త్వం విషగ్భేషజస్యాసి కర్తా త్వయాగాస్వాన్ పురుషాన్ స్వనేమ స్వాహ యాతిరస్యే నిపద్యసేహం విదర్రణీ ఇతి త్వాన్ త్వా ఘృతస్య దారయ యజే సగం రాధనీ మహగ్ స్వాహ సగం రాధన్యై దేవ్యై స్వాహ ప్రసాదన్యై దేవ్యై స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ సత్యేన త్వాభిఘారయామి తస్య తే భక్షీయ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ్ స్వాహ రుద్రాయ స్వాహ ఉపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగ్ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదైవత సోమాయ స్వాహ ఔపాసనేజ్ఞాయ స్వాహ యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ ఓమతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే స్వాహ
स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकसा पश्यन्ति सूरयः दिवि वचक्षुरार्धग् स्वाहा तद्विप्रासो विपन्यवो जागृवां सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి
वर्णैराभृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दंटि सुंडात् तंडोत्तंबिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिंधुमती गंधवती अलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमनिर्वृति वरुण वायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयिते लवनेक्षुसुरासर्पि दधिक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बू प्लक्ष कुशक्रौंच शाकशाल्मलि पुष्पराख्य सप्तद्वीपदीपिते माहेन्द्रमलय सह्य सुक्त मदृक्ष विंध्य पारियात्राख्य सप्तकुल पर्वत विराजिते भारत किं पुरुष हरिलावृत भद्राश्वकेतुमाल हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इंद्रक शेरुताम्र गभस्ति पुन्नाग सौम्य वरुण भरताख्य नवकण्डानां मध्ये भरतकण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे सत्यव्रतक्षेत्रे सकल देवता सन्निधौ सकल जगत्सृष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणः द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथम दिवसे द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशद्विघटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नामधेयेन्द्र समये पार्थिवकूर्म प्रलयानंत श्वेत वराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायं भुव स्वारोचिष उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णि धर्म सावर्णि दक्ष सावर्णि रुद्र सावर्णि वेद सावर्णि ब्रह्म सावर्णि इंद्र सावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क सालिवाहन नागार्जुन विजयाभिनंदन कल्कि भूपाख्य षट्चकानां मध्ये तृतीये सालिवाहन सखे अस्मिन् देशे मम अनेक जन्मसु ह्यजन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातप संघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलै सूर्यमंडल पर्यंतं कृतरासेर्वर्ष सहस्रावसाने एकैक तिलापकर्षण क्रमेण सर्वरास्यपकर्षण संमित काले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टोमातिरात्राप्तोर्यामशान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफल सिद्ध्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य परव्यूहो विभव अंतर्यामि अर्चावतार रूपगुण विभवैश्वर्यादि श्री विकनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः दिव्य वसिष्ठादिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराणेतिहास कल्पोक्त प्रतिपादित कन्यादान सकल फलावाप्त्यर्थं कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंख चक्र सारंगदा कौमोदकी नंदकस्य कोटि सूर्य समप्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस दिव्य भगवत् शास्त्रोक्त प्रकारेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य परव्यूहोद्भव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य
మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలయకారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలకాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపి శోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాతర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం అయోనిజాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యరాసౌ జాతాం శ్రీ శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజుస్సామాతర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైత్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం నవదళశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం శ్రీ భూదేవి నామ్నీమిమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకజిగీషయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారి కైంకర్య నిష్టలో భాగంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేటటువంటి విశేషాన్ని మనం గమనించాము. అగ్ని పూర్వేభిర్ఋషిభి ఈడ్యో నూతనైరుత సదేవాన్ ఏహ వక్షతి అని వేదం చెబుతూ ఉన్నట్లుగా సాక్షాత్తు అగ్నిదేవుడు ఏ విధంగా స్వామివారి యొక్క దివ్య ప్రభావశాలి అయినటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి తన వంతుగా అగ్నిసాక్షిగా వివాహమాడేటటువంటి ఆ ప్రతినిష్ట ఎలా ఉంటుందో సమస్తము కూడా దానిని అనుసరించేటట్లుగా ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు అగ్నిసాక్షిగా కూడా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు అంటే మరి స్వామివారికి మరి అంతటి దేదీప్యమానంగా దేవుళ్ళకే దేవుడైనటువంటి పరమాత్మ, భగవద్విభూతులు కలిగినటువంటి పరమాత్మ అనగా ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రేయ వైరాగ్యస్యాద మోక్షస్య షన్నాంభగైతేరీత అన్నట్లుగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము అనేటటువంటి 6 షడ్గుణైశ్వర్యాలు కలిగినటువంటి పరమాత్మ మరి నేడు చక్కగా విభూతులలో భాగంగా పరిగణించబడుతూ ఉన్నటువంటి ఈ 6 గుణాలలో విశేషంగా ఉన్నాడు. కాబట్టి అంతటి దివ్యమూర్తి అయినప్పటికీ కూడా
మరి లోక కళ్యాణం కొరకు మన భాషలో వివాహమాడుతున్నాడు స్వామివారు. అనగా కళ్యాణ మహోత్సవాన్ని మనకు అనుకూలంగా వివాహ మహోత్సవంగా నిర్వహించుకుంటూ ఉండడం విశేషంగా మనం భావన చేయాలి. కాబట్టి అలాంటి పరమాత్మ నేడు దివ్యమైనటువంటి తత్వంగా బాసిల్లుతూ ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది లోకోద్ధరకుడైనటువంటి పరమాత్మగా లోక కళ్యాణకారకుడై శ్రీనివాస ప్రభు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం కానీ వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి ప్రభు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు అనేటటువంటి ఒక తత్వ సిద్ధాంతానికి నిరూపణగా స్వామివారు నిత్య కళ్యాణ మహోత్సవం ఎంత సందడిగా ఉంటుందో మనం దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి లోక ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాన్ని ఒక్కసారి మనం దర్శించినంత మాత్రం చేతనే మనకు అనేక రకాలైనటువంటి మానసిక శాంతి, మానసిక ఉపశమనం, మానసికమైనటువంటి ఒక ఆత్మనిష్ట మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి స్వామివారికి వస్త్ర సమర్పణం, చక్కగా మాంగళ్య పూజ, కన్యాదానం ఈ ఇత్యాదులన్నీ కూడా స్వామివారికి ఎంతో దివ్యమైనటువంటి మనందరినీ కూడా బిడ్డలుగా భావించి స్వామివారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే మరి ఈ లెక్కాచారం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దేవుని పెండ్లికి అందరూ పెద్దలే. కాబట్టి దేవుని పెండ్లికి అందరూ పెద్దలే కాబట్టి విచ్చేసినటువంటి సూక్ష్మరూపంగా విచ్చేసినటువంటి అనేక దేవీ దేవతలందరూ కూడా సూక్ష్మమయంగా ఈ యొక్క కైంకర్యాలన్నిటిలో భాగంగా వెలుగొందుతూ స్వామివారి సేవలో తరిస్తూ ఉండడం విశేషం. కాబట్టి దేవుళ్ళే ఎంతో చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటే మరి మనం కూడా ఈ సమయంలో ఈ అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ నిష్టను మనం కూడా గమనించినట్లయితే ఎంతో హృదయానందకారకమైనటువంటి ఒక అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. అన్నమాచార్యుల వారి వంశీయులు చక్కగా అన్నమయ్య తరపున అన్నమయ్య వంశీయులే, అన్నమయ్యనే సాక్షాత్తు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినందులకై ఆ వంశీయులే నేటికి కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకుంటూ ఉండడం విశేషంగా మనం భావన చేయాలి. సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం ఏంటి అంటే పరంపర. మరి పరంపర అంటే గొప్ప గొప్ప గురువులను అనుసరించడమే పరంపర, గొప్ప గొప్ప సిద్ధాంతాలను వైదికంగా అనుసరించడమే పరంపర, గొప్ప గొప్ప భావనలను, ఆధ్యాత్మిక భావనలను, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండేటటువంటి భావనలను మనం సభక్తిపూర్వకంగా అనుసరించడమే మనం చేయవలసినటువంటి ఒక అనుసరణ. కాబట్టి మనం చక్కగా ఆ పరంపరలో కొనసాగుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాలి. చక్కగా శ్రీనివాస ప్రభువు భోగమూర్తిగా, శ్రీనివాస ప్రభువుగా మనకు గోచరిస్తూ దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు. కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెబుతూ ఉన్నటువంటి పరమాత్మ మనంతట మనముగా ఒక్కసారి మన సంస్కారాలన్నిటినీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే పూర్వజన్మ సంస్కార బలాలతోటే మనం అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ప్రాప్తం కానీ ప్రారబ్ధం కానీ ఏదో ఒకటి మనల్ని శాసిస్తూ ఉంటుంది. కాబట్టి కర్మకు అందరూ అతీతులైతే కాదు. కాబట్టి ఆ కర్మను సుకర్మగా, భక్తి విశేషంగా, జ్ఞాన విశేషంగా మార్చుకొని వైరాగ్యభరితంగా ఆ కర్మను చేస్తూ స్వామివారి సేవగా భావన చేసినట్లయితే ప్రతి కర్మ కూడా ఒక యజ్ఞంగా బాసిల్లుతూ ఉంటుంది. ప్రతి కర్మ కూడా ఒక విశేషాంశంగా కొనసాగుతూ ఉంటుంది. అలాంటి కర్మే ఒక యజ్ఞ భావనతో మనం ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం అనేటటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా మనందరి అదృష్టం ఈ విధంగా ఉన్నది కాబట్టి ఈనాడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, మనందరి యొక్క విశేషం ఏంటి అంటే స్వామివారు మనల్ని చూస్తున్నారా లేదా అనేటటువంటి కోణంలో మనం చూడాలి స్వామివారిని. స్వామివారిని మనం చూస్తున్నామా అని కాకుండా స్వామివారు మనల్ని చూస్తున్నారా లేదా అనేటటువంటి భక్తి విశేషాన్ని పెంచుకుంటూ రోజుతో పోటీ పడుతూ ఉండాలి. అంటే నిన్నటితో ఈరోజు, ఈ రోజుతో రేపటి రోజును పోటీ పడుతూ ఆ పోటీతత్వంతో భగవంతుని వైపు నడుస్తూ ఉండాలి మనందరం కూడా.
కాబట్టి భగవంతుని వైపు మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే పరమాత్మ 100 అడుగులు ముందుకు వచ్చి చేయూతనిస్తూ మనల్ని ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు పరమాత్మ. అలాంటి షడ్గుణైశ్వర్య సంపన్నుడే శ్రీనివాస ప్రభువు, శ్రీవేంకటమూర్తి, శ్రీమన్నారాయణ తత్వం. అదిగో శ్రీనివాస ప్రభువు చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి స్వామివారు ఇప్పుడు మాంగళ్య ధారణ అనేటటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. కళ్యాణంలో ప్రముఖమైనటువంటి పాత్ర, ప్రముఖమైనటువంటి ఘట్టం మాంగళ్య ధారణ. ఆ విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాంగళ్యం తంతునానేన లోకరక్షత హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షస్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతిస్తోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ. భూదేవ్యై నమః. మాంగళ్యం తంతునానేన లోకరక్షత హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షస్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు
పాలవెల్లి తేను మన్యస్వ కూతురవు హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత ప్రసువ ఓం అగ్నిరైతు ప్రథమో దేవతా నాగుంస్యో స్యై ప్రజాన్ముంచతృత్యుపాశాత్ తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్యః ప్రజాన్ముంచతృత్యుపాశాత్ తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్యః ప్రజామస్యేనైతు దీర్ఘమాయుః అశూన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుద్ధ్యతాం యజ్ఞ స్వాహ మాతే గృహే నిశిఘోషవుత్తా ధన్యత్ర త్వదృదత్య సంవిశంతో మాత్వం వికేశ్వర ఆవధిష్ఠా జీవపత్ని పితిర్పతి లోకే విరాజ పశ్యంతి ప్రజాకు సుమనస్య మా నాగస్వాహ ద్యౌస్తే పృష్ఠగుం రక్షతు వాయురూరు అశ్వినౌ చ స్తనం దయంతగుం సవితాభిరక్షతు ఆవాససః పరిదానా బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షन्तు పశ్చాత్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ రాజహోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఇమాన్ లాజానిత్యభిఘార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తదామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాత్ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం ససమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అంతహోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యో నమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సూతం కరోతు స్వాహ అగ్నయే స్విష్టకృతే సూతహుతాహుతీనాం కామానాగుం సమర్తయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయేన్నపతయే స్వాహ ఏదో స్యేదిషి మహి స్వాహ సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ సప్తతే అగ్నే సమిద సప్తజిహ్వా సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాయ దంతి సప్తయోనీరా ప్రణస్వాఘృతేన స్వాహ ఋతధాన విద్వాననుష్ఠభృతేన ఓర్నమాహుతిం
जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथ्वीभुक्तग स्वाहा सप्तते अग्ने समितः सप्तजिह्वा सप्तऋषयः सप्तधामः प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनीरापृणस्वाघृतेन स्वाहा ऋतधान विद्वाननुष्टुभृतेन समङ्क्तां बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सन्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु द्यौस्तृप्यतु पृथ्वीतृप्यतु ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरः पितामहः प्रपितामहस्तु क्षेमस्तु तृप्यन्ताम् अदितेन मग्गस्ताः हनुमतेन मग्गस्ताः देव सवितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसन् मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमसि मामे क्षेष्ठाः पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि आप्यायन्तामापवोषधयो मरुतां पृषत यत्स दिवं गच्छ ततो नो वृष्टिमे रयस्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्नेः कश्यपस्य त्रियायुषं यद्देवानां त्रियायुषं तन्मे अस्तु त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रियायुषम् त्रियायुषं जमदग्ने कश्यपस्य त्रियायुषं यद्देवानां त्रियायुषं तन्मे अस्तु त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रियायुषं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपो हिष्ठामयो भवस्थानवूर्जे ददातन महेरणाय चक्षसे यो वस्यवतमोरसस्य भाजे तेहनः वसुतेरुमातरतस्मादरङ्गमावेश क्षयाय जिन्वत आपो जनयता च नः ओं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि गुडोपहारं समर्पयामि आद्यदेशं समर्पयामि अग्निपुरुषाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. పూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం ఇప్పుడు చక్కగా వారుణమాయరం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం.
చక్కగా అన్నమాచార్యుల వారి 13వ తరమైనటువంటి వంశీయుల వారి చేతుల మీదుగానే ఈ యొక్క కైంకర్యాన్ని మనం వీక్షించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి అంటే చక్కగా మన దేహాలు అనేక రకాలుగా అనేక అవస్థలతో కదులుతూ ఉన్నప్పటికీ, అనేక కార్యాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ మనస్సు అనేటటువంటిది ఎంత పవిత్రంగా ఉండాలి, నారికేల జలం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత కదిలినప్పటికీ, ఎంత స్థానభ్రంశం జరిగినప్పటికీ చక్కగా మనస్సు అనేటటువంటిది కూడా అంతే పవిత్రంగా, నారికేల జలం ఎంత పవిత్రంగా ఉండాలో అలాంటి పవిత్రమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించాము. చక్కగా మన మనస్సు కూడా అంతే శుద్ధీకరణగా మనం పరమాత్మకు ఎప్పుడూ సమర్పించేటందుకై అనుకూలంగా మనల్ని మనం సిద్ధింప చేసుకోవాలి అనేటటువంటి ఆ కైంకర్య నిష్టను మనం గమనించాము. ఇప్పుడు స్వామివారికి చక్కగా కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో సందడి చేసేటటువంటి కైంకర్యం, అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి కైంకర్యం. దండలు మార్చుకోవడం అని అంటూ ఉంటారు కదా మన వాడుక భాషలో, అలాంటిదే స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి చక్కనైనటువంటి మాలా పరివర్తనం. అదిగో ఆ విశేషాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి, అదేవిధంగా భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలో మనం కూడా ఒక పుష్పమై వెలుగొందుతూ ఉండలేమే అనేటటువంటి భావన మనం చేయాలి. స్వామివారు ఎప్పుడు ఆ అవకాశాన్ని మనకి ఇస్తారో అనేటటువంటి భావనతో మనం ఈ కైంకర్యాన్ని మనం దర్శించాలి, వీక్షించాలి. అదిగో చక్కనైనటువంటి మూర్తి. అదిగో భక్తాదులందరూ కూడా నేటి ఆర్జిత కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా చక్కగా తిరునామం ధరించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి పద్మావతి, అదేవిధంగా భూదేవి, శ్రీదేవి, శ్రీనివాస ప్రభు యొక్క అనుగ్రహానికి బాసట చేకూర్చుకున్నటువంటి వారై, ఆ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి వారై భక్తాదులందరూ కూడా గోచరిస్తున్నారు. ఇప్పుడు ఇరుదేవేరులను కూడా చక్కగా స్వామివారి చెంతకు చేర్చారు. ఇరుదేవేరుల నడుమ చక్కనైనటువంటి స్వామివారి యొక్క ప్రభ వెలుగుతూ ఉన్నది. ఇప్పుడు అక్షతారోపణ అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తున్నాం. పిడికెటి తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను వింటూ ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
పెడమరలి